ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఎన్ఐఎస్ అండ్ క్రిజిల్ సర్చ్ వర్డ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో రేవంత్, ఇవాళ మార్కెట్ క్లోజింగ్ చూద్దాం. మంగళవారం నాటి మార్కెట్ క్లోజింగ్ చూద్దాం. సెన్సెక్స్ విషయానికి వస్తే 155 పాయింట్లు నష్టపోయి 80,641 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 81 పాయింట్లు నష్టపోయి 24,379 వద్ద క్లోజ్ అయింది. అంటే పెద్దగా ఏమంత యాక్టివిటీ ఏం లేదు వాళ్ళ మార్కెట్, హడావుడు ఏం లేదు. రేవంత్, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు రేవంత్. చెప్పండి. ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 2 వారాల నుంచి యుద్ధానికి సంబంధించిన వార్తలు విపరీతంగా వెలువడుతున్నాయి. ఇదిగో యుద్ధం అంటున్నారు, అదిగో యుద్ధం అంటున్నారు, రేపు యుద్ధం, ఎల్లుండి యుద్ధం అంటూ ఉన్నారు. గత 15 రోజులు ఇదే సాగుతుంది. అయినా కూడా ఎఫ్ఐలు మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. మార్కెట్ లోకి వస్తూనే ఉన్నారు, ఎఫ్ఐలు కొంటూనే ఉన్నారు. సో ఎందుకు యుద్ధానికి సంబంధించి ఇంత పెద్ద డిస్కషన్స్ నడుస్తున్నా కూడా, యుద్ధానికి సంబంధించిన స్ట్రాటజీస్ ఇండియన్ గవర్నమెంట్ వేస్తున్నా కూడా ఎఫ్ఐలు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మార్కెట్ లోకి వస్తూనే ఉన్నారు? ఏంటో నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ 7-8 months బ్యాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్న ఆ టైంలో మార్కెట్ ను వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు యుద్ధం వచ్చేస్తుందా అంటే కూడా మార్కెట్ లోకి వస్తూ ఉన్నారు. నాకు అసలు అర్థం కావట్లా ఎఫ్ఐల స్ట్రాటజీ ఏంటో ఒకసారి చెప్పగలరు? సో మనకి సోమవారం రోజున మార్కెట్ క్లోజింగ్ ప్రకారం కూడా ఎఫ్ఐఎస్ అయితే నెట్ పాజిటివ్ బయర్స్ గానే ఉన్నారు. దాదాపుగా 498 కోట్లు, కొంతవరకు తక్కువగానే జరిగింది. కాకపోతే ఆ డేటాని పూర్తి స్థాయిలో కన్సిడర్ చేయడానికి లేదు. బికాస్ ఏషియన్ మార్కెట్స్ నిన్న కొంతవరకు క్లోజ్ లో ఉన్నాయి. జపాన్ కానీ ఇటువంటి కొన్ని దేశాలు మార్కెట్స్ క్లోజింగ్ లో ఉండటం వల్ల నిన్న కొంతవరకు మేబీ ఎఫ్ఐ వాల్యూమ్ తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రం దాదాపుగా 2,789 కోట్ల వరకు కూడా మంచి సాలిడ్ బయింగ్ అయితే చేశారు. సో మనకి Q1 లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ Q1 దగ్గర నుంచి ఒక రిలెంట్లెస్ సెల్లింగ్ అయితే మనకి ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కనిపించింది. అదే Q4 రిజల్ట్స్ వస్తున్న టైం దగ్గర నుంచి మనకు ఒక కంటిన్యూస్ బయింగ్ మన ఇండియన్ మార్కెట్స్ లో కూడా స్ట్రాంగ్ గా కనపడుతుంది. అండ్ అఫ్ కోర్స్ దాంతో పాటుగా దానికి పలు రకాల రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనకి ఇండియాకి అండ్ యుఎస్ కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది అని ఒక యాంటిసిపేషన్. అండ్ ఈ 90 డేస్ ట్రేడ్ పాస్ చేసిన తర్వాత, టారిఫ్ రిలేటెడ్ ట్రేడ్ పాస్ చేసిన తర్వాత, సో బేసిక్గా మన ఇండియా వైపు నుంచి కొన్ని స్టేట్మెంట్స్ వినపడుతున్నాయి. మేబీ ఇండియా ఫస్ట్ కంట్రీగా ఉంటుందేమో ట్రేడ్ అగ్రిమెంట్స్ని చేసుకునే విషయంలో అని చెప్పేసి. అండ్ పాజిటివ్గానే డెవలప్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి అని ఒక న్యూస్ కూడా సర్క్యులేట్ అవ్వడంతో, అండ్ ఎటువంటి డిసప్పాయింట్మెంట్ ఈ టారిఫ్ రిలేటెడ్ ఇండియా సైడ్ నుంచి ఉండే అవకాశాలు లేవు అనేది ఒకటి. అండ్ ఈ టారిఫ్ టెన్షన్స్ వచ్చిన తర్వాత చైనా +1 అనే ఒక మూమెంట్ కూడా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వటం మరొకటి. సో 2020 కోవిడ్ తర్వాత చైనా +1 మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. కానీ టారిఫ్ తర్వాత అది బలపడింది. సో ఇప్పుడు చైనా +1 అనే ఆప్షన్లో 1 విషయంలో ఇండియాని ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే, చైనా మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ మీద. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సెటప్ చేయాలన్నా, ఏం జరగాలన్నా కానీ అక్కడ లేబర్ ఫోర్స్ అనేది చాలా చీపర్గా దొరకాలి. లేబర్ ఫోర్స్ చీపర్గా దొరకాలి అని అంటే అక్కడ జనాభా సంఖ్య చాలా ఎక్కువగా ఉండాలి. సో జనాభా ఎక్కడ ఎక్కువ ఉన్నారు ప్రపంచం మొత్తంలో అంటే అటు చైనా లేకపోతే ఇండియా, భారతదేశం అంతే. సో భారతదేశంలో లేబర్ ఫోర్స్ అనేది తక్కువగా దొరకటం, అండ్ దాంతోపాటుగా ఈవెన్ ఇండియా కూడా చాలా కంట్రీస్కి కొంతవరకు గ్రీన్ కార్డ్ ఇవ్వటం, అంటే ఓపెన్ చేయడం గేట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్కి. సో చైనా +1 మూమెంట్ అనేది ఇండియా వైపుగా స్ట్రాంగ్గా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. సో దాంతోపాటుగా ఇక్కడ మరికొన్ని అంశాలు ఏంటి అని అంటే, ఇండియా తప్పించి వేరే ఏ ఇతర ఎమర్జింగ్ కంట్రీస్లో ఒక లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ అనేది వాళ్ళకి కనిపించకపోవటం. దానికంటే ఇంకొక మంచి విషయం, మొన్నటి వరకు రూపీ డిప్రిషియేట్ అయింది, డాలర్కి అగెన్స్ట్గా విపరీతంగా జరిగింది. సో రీసెంట్గా రూపీ బలపడడం మొదలుపెట్టింది. సో బేసిక్గా డాలర్ ఇండెక్స్ అని అంటే రూపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా డాలర్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 111 దగ్గర నుంచి 1111 రూపీస్ దగ్గర నుంచి 99 రూపీస్కి పడిపోయింది డాలర్ ఇండెక్స్ అనేది. సో ఇక్కడ రూపీ బలపడటం కూడా ఒక మంచి అంశంగా కనపడుతుంది. దాంతోపాటుగా Q4లో పర్టికులర్గా బ్యాంకింగ్ సైడ్ నుంచి అఫ్కోర్స్ ఎస్బీఐ కానీ కొంతవరకు, అవి కొటాక్ కానీ కొంత డిసప్పాయింట్ చేసినప్పటికీ, హెచ్డిఎఫ్సి ఇట్లాంటివన్నీ కూడా కొంతవరకు, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఫారెన్ ఇన్వెస్టర్స్కి ఫేవరెట్ బ్యాంక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్గా ఉంటుంది. సో బేసిక్గా అవన్నీ కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్ని పోస్ట్ చేయడంతో కొంతవరకు ఫోకస్ అంతా కూడా ఎఫ్ఐఎస్ది ఇండియా వైపుగా షిఫ్ట్ అయింది. సో వేరే ఏ ఇతర కంట్రీస్లో కూడా ఇండియాలో ఉండేంత స్ట్రాంగ్ కండిషన్స్ కనిపించట్లేదు. ఇప్పుడు అక్కడేమో జీడిపి స్ట్రింక్ అవుతుంది మనకి యూఎస్ లాంటి కంట్రీస్లో,
బట్ ఇండియాలో మాత్రం ఈవెన్ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్, అదర్ టెన్షన్స్ ఉన్నప్పటికీ ఇండియన్ జీడిపి చాలా రెసిలియంట్ గా కనపడుతుంది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ ముందస్తుగానే సెల్ఫ్ కన్సంప్షన్ బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మీరు గమనిస్తే ప్రపంచంలో చైనా కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ మనకి ఎక్కువగా ఉండటం వల్లే కదా వాళ్ళు టారిఫ్ అని చెప్పి మనతో ఆడుకుంటున్నారు. మనం ఇప్పుడు సెల్ఫ్ కన్సంప్షన్ బిల్డ్ చేద్దామని చెప్పేసి చైనా కూడా అడుగులేస్తుంది. ఇండియా ఆ పని ఎప్పుడో నుంచే చేస్తుంది. ఇప్పుడు మన భారతదేశం అనేది సెల్ఫ్ కన్సంప్షన్ కంట్రీ, ఎక్స్పోర్ట్ కంట్రీ కాదు. సో ఇప్పుడు ఆల్రెడీ సెల్ఫ్ కన్సంప్షన్ కంట్రీ అండ్ ఇంకా దాన్ని బాగా బూస్ట్ చేస్తున్నారు. అండ్ ఇండియాలో కొంతవరకు లగ్జరీ స్పెండింగ్ కూడా పెరుగుతుంది. స్పెండింగ్ బిహేవియర్లో చాలా రకాల మార్పులు వస్తున్నాయి. దానికి తోడు ఈ చైనా +1 కనుక యాడ్ అయింది అని అంటే డెఫినెట్గా ఇండియాకి ఇది ఒక మంచి మైలేజ్ ఇచ్చే అవకాశాలుగా మారుతుంది. సో ఇదన్నీ పాజిటివ్స్ ఉండటము, డాలర్ ఇండెక్స్, టారిఫ్ రిలేటెడ్ అంతా కూడా కొంతవరకు మనకి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గా కనపడుతుంది. ఈ ఇండియా అండ్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వార్కి రిలేటెడ్ కూడా ఇంతకుముందు కూడా చెప్పాను. సో బేసిక్గా వార్కి డైరెక్ట్గా దిగేంత పరిస్థితులు ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచ దేశాల్లో ఉన్నాయా లేదా అనేది. యుద్ధం చేయటం అంటే కేవలం ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలోనే జరగకపోవచ్చు. సహజంగా యుద్ధం అంటూ మొదలైంది అని అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్లీ నేషన్స్ అన్ని కూడా ఏదో ఒక కంట్రీ వైపుగా స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు కనుక స్టాండ్స్ తీసుకోవడం కనుక మొదలు పెట్టినట్లయితే కొంతవరకు ఏవైతే ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇప్పుడైతే కంటిన్యూ అవుతున్నాయో అవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ ప్రపంచం అంతా కూడా ఎకనామిక్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతుంది. సో అందుకే మీరు గమనిస్తే ఈవెన్ ఇప్పుడు రష్యా సైడ్ నుంచి కూడా వాళ్ళ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారు, పుతిన్ గారు ఏం చెప్తున్నారు, మధ్యత్వం వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అటు పాకిస్తాన్ అని ఇండియా కనుక ఒప్పుకున్నట్లయితే మేము మధ్యలో ఉండి సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం, మేమిద్దరితోటి కూడా గొడవలకి సిద్ధంగా లేవన్నట్టుగా చెప్తున్నారు. యుఎస్ ప్రెసిడెంట్ అదే మాటలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కూడా ఇప్పుడు గొడవలకి ఇది సరైన సమయం కాదు, అందరం ఆల్రెడీ ఇప్పుడిప్పుడే రిసెషన్ అన్న భయం ఇంకా తొలగలేదు కూడా. మొన్నటి వరకు యూరోపియన్ కంట్రీస్ అయితే రిసెషన్ని కూడా హిట్ చేసాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు డైరెక్ట్గా యుద్ధాన్ని ఎఫర్ట్ చేసేటువంటి కండిషన్ ఉందా అని అంటే ప్రపంచానికి లేదు. ఇక్కడ కేవలం ఇండియాను ఒక పాయింట్ మాత్రమే కాదు, ప్రపంచంలో మనకున్నటువంటి ఫ్రెండ్లీ నేషన్స్ కూడా గమనించాల్సిన అంశం ఉంది. సో దాన్ని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని కొంతవరకు మన వాళ్ళు కూడా అందుకే డైరెక్ట్గా దూకుడు ప్రవర్తించకుండా అన్ని పరాలుగా ఆలోచిస్తున్నారు. వాళ్ళని డైరెక్ట్గా అంటే గన్నుకి గన్ను, బుల్లెట్కి బుల్లెట్ అన్నట్టుగా కాకుండా వాళ్ళని ఎకనామికల్గా డ్యామేజ్ చేసే విధంగా చేయాలి అన్న ఉద్దేశంతో రీసెంట్గా మనకి వెస్టర్న్ రివర్స్ మీద కొద్దిగా పెద్ద దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇండస్ రివర్ ట్రీటీ క్యాన్సిలేషన్ పెట్టడమే కాకుండా చినాబ్ రివర్కి వెళ్ళేటువంటి వాటర్ డ్యామ్ కూడా మేము గేట్స్ని క్లోజ్ చేస్తున్నామని మాటలు చెప్పటము. సో బేసిక్గా ఎకనామిక్ ఇంపాక్ట్ ఏమైనా క్రియేట్ చేయగలుగుతామా, ట్రేడ్ డిస్టర్బ్ చేయగలుగుతామా, వరల్డ్ బ్యాంక్ దగ్గర వీళ్ళని వీకెండ్ చేయగలుగుతామా, అప్పులు రాకుండా అంటే ఫండింగ్ రాకుండా. సో ఈ విధంగా మన ఇండియా ఇప్పుడు వ్యవహరించే ప్రయత్నం చేస్తోంది. సో యుద్ధం యొక్క నేపథ్యం మారిపోయింది, అంటే యుద్ధం యొక్క చేసే విధానం మారిపోయింది. ఒకప్పుడు యుద్ధం అని అంటే బాంబులు వేయటం. ఎస్, సారీ ఫర్ ది ఇంటరప్షన్ రేవంత్. లాస్ట్ 2-3 ఏళ్ల క్రితము రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు కూడా భారతదేశం కూడా చాలా సంయమనం పాటించి దాన్ని మనం సర్దుబాటు చేయడానికే ప్రయత్నించాం. కానీ ఏ 2 దేశాలని నొప్పించడం కానీ ఆ యుద్ధానికి ప్రేరేపించే పనులు చేయలేదు. కాబట్టి ఇవాళ బయట దేశాల వాళ్ళు కూడా మనకి సపోర్ట్ గా రావడానికి కారణం ఆ రోజు మనం చేసిన మంచి. ఎగ్జాక్ట్లీ. సో బేసిక్ గా ఇండియా ఎప్పుడు కూడా కాలు దువ్వే ప్రయత్నం చేయదు. ఆ రోజు రష్యా కొంతవరకు స్లో అవ్వటానికి గల కారణం కూడా ఎప్పుడైతే మోడీ గారు అక్కడ చర్చలకి కొద్ది వరకు దారులు వేసే ప్రయత్నం చేశారో అప్పటి నుంచే మీరు గమనిస్తే అటు రష్యా వైపు నుంచి కూడా కొంతవరకు స్లో డౌన్ కనిపించింది. సో ఇప్పుడు వాళ్ళు కూడా మనకు కూడా అదే చెప్తున్నారు, ఇది సమయం కాదు, ఆల్రెడీ అందరం నిన్నటిగాక మొన్నటి వరకు కూడా మీ యుద్ధంలో ఉన్నాము, సపోర్ట్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉండరు, వాళ్ళు చాలా హ్యూమన్ ఫోర్స్, ఎకనామిక్ రిసోర్సెస్ అన్ని పోగొట్టుకున్నారు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు కూడా చాలా శాంక్షన్స్ ఎదుర్కొన్నారు. సో ఇటువంటి పరిస్థితులన్నిటి ఇప్పుడు ఇంకా దాటను కూడా దాటలేదు వాళ్ళు. సో గోయింగ్ ఫర్దర్ మళ్ళీ యుద్ధము అని అంటే ఫ్రెండ్లీ నేషన్స్ కూడా సపోర్ట్ చేసే సిచ్యువేషన్స్ లో ఉండకపోవచ్చు. సో కాబట్టి కొంతవరకు మనం కూడా డిస్కషన్స్ లోనే దీన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. సో దానివల్ల ఇవన్నీ కూడా కనిపించడం అంటే మన బయటికి కనిపించేది వేరు, కానీ వాస్తవంగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు వేరు. న్యూస్ లో మనం చూసేటప్పుడు ఏమో అన్ని రిహార్సల్స్ జరుగుతున్నాయి అవి ఇవి అని చెప్పి మాట్లాడుతుంటారు, కానీ ఎస్ డ్రిల్ అనేది ఎప్పుడైనా జరగాలి. ఎప్పుడు ఏ సమస్యలు వస్తాయో తెలియదు కాబట్టి డ్రిల్ జరగడం మోస్ట్ కామన్. డ్రిల్ వస్తుంది అని అంటే యుద్ధం జరిగినట్టు కాదు. డ్రిల్ అనేది ఎప్పుడైనా చేస్తారు, ఓవర్ నైట్ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు, ఒకవేళ సడన్ గా ఏదైనా జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలని. కంపెనీలో చేయాలి డ్రిల్, అన్నిట్లో డ్రిల్ జరుగుద్ది, ప్రతి దాంట్లో డ్రిల్ జరుగుతుంది. డ్రిల్ అని అంటే యుద్ధం కాదు. సో డ్రిల్ లాగే చూడండి. సో ఈ నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ యుద్ధంలో ఏం జరుగుతుందంటే మనకు తెలియదు, కొద్దిగా వెయిట్ చేసి చూద్దాం. ఓకే. సో బేసిక్ గా ఈ రోజు మనం మార్కెట్ లో కూడా గమనించినా గానీ దాదాపుగా అన్ని సెక్టార్స్ కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయ్యాయి, మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్. ఈ రోజు ఒక ఆటో సెగ్మెంట్ మాత్రమే, అది కూడా M&M కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కొద్దిగా పాజిటివ్ రావడం తోటి ఆటో సెగ్మెంట్ కొద్దిగా పాజిటివ్ గా క్లోజ్ అయింది.
కాకపోతే ఫార్మా మీద కొంత ప్రెషర్, ఆ యూఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీస్ వల్ల ఫార్మా మీద కొంత ప్రెషర్ కనపడుతోంది. అండ్ బ్యాంకింగ్ పర్టికులర్గా పిఎస్యూ బ్యాంకింగ్ సెగ్మెంట్లో నిన్న పర్టికులర్గా ఎస్బీఐ అనేది స్లైట్ డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. అండ్ ఈ రోజు కూడా ఒక బ్యాంక్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి, బ్యాంక్ ఆఫ్ బరోడా అనుకుంటే, దానికి సంబంధించి కూడా నేను చెప్తాను. అది కూడా కొంత డిసప్పాయింట్ చేయడంతో బ్యాంకింగ్ సెగ్మెంట్లో కొంతవరకు అయితే పర్టికులర్ పిఎస్యూ బ్యాంకింగ్ రిలేటెడ్ అండ్ కొటాక్ కూడా నిన్న డిసప్పాయింట్ చేసింది. సో కొంతవరకు వాటి వల్ల వీక్నెస్ వచ్చింది. అండ్ నెక్స్ట్ అదే రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కానీ ఇండెక్స్ దాదాపుగా 3% కూడా ఫాల్ అయింది. దానికి గల కారణం గైడెన్స్ అనేది వీక్ అయింది. గోయింగ్ ఫర్దర్ రియల్ ఎస్టేట్లో పెద్ద ఎత్తున ఊపు ఉండకపోవచ్చేమో అని ఒక భయం కనిపించింది. అండ్ దాని ప్రకారం మనం మార్కెట్లో గమనించిన ఈ రోజు మనకి టాప్ గెయినర్స్ కింద కంప్లీట్గా ఆటో సెగ్మెంటే ఉంది. హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్, మారుతి అండ్ దాని ఎఫ్ఎంసీజీ, హెచ్యుఎల్, నెస్లే ఇవి మాత్రమే టాప్ గెయినర్స్గా ఉంది. అండ్ మేజర్ లూజర్స్ కింద మనకి జియో ఫైనాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఫైనాన్స్ రిలేటెడ్, అదాని ఎంటర్ప్రైజెస్ ఇవి మనకి టాప్ లూజర్స్గా మార్కెట్లో కనపడుతున్నాయి. అండ్ పర్టికులర్గా గోడ్రేజ్ ప్రాపర్టీస్ అండ్ సెంటెక్ రియాలిటీకి సంబంధించి మాత్రం కొంతవరకు వాళ్ళ రిజల్ట్స్ బయటికి రావటం అండ్ వాళ్ళ గైడెన్స్ కూడా కొంతవరకు కట్ డౌన్ చేయటం వల్ల అటు రియాలిటీ సెగ్మెంట్ ఈ రోజు దాదాపు 3% కింద పడ్డది. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రోజు బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా బయటకు వచ్చాయి. ప్రాఫిట్ గ్రోత్ చాలా తక్కువగా వచ్చింది, కేవలం 3% ఇయర్ ఆన్ ఇయర్ డెలివర్ చేసింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ సర్ప్రైజింగ్ గా తగ్గింది, 7% డౌన్ సైడ్ వచ్చింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ పడిపోయింది 3%. అండ్ అడ్వాన్సెస్ గ్రోత్ విషయంలోకి వస్తే ఒక 5% పెరిగింది. స్టాక్ పర్ఫార్మెన్స్ మాత్రం ఓవరాల్ గా 11% ఇయర్ ఆన్ ఇయర్ లో డిక్రీస్ అవుతుంది. సో బేసిక్ గా ఓవరాల్ గా బ్యాంకింగ్ లో మాత్రం పిఎస్యూ బ్యాంకింగ్ ఇండెక్స్ లో మాత్రం కొంతవరకు వీక్నెస్ అయితే ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. సో రియల్ ఎస్టేట్ సెక్టార్ కి సంబంధించి మనం కొంతవరకు స్పాట్ లైట్ చూడాల్సిన అవసరం ఉంది. సో సెక్టార్ మొత్తం కూడా ఈ రోజు దాదాపుగా 3% వరకు కూడా డౌన్ సైడ్ పట్టడం జరిగింది. దానికి గల కారణం గోడ్రేజ్ ప్రాపర్టీస్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ బయటికి రావటం. సో దానివల్ల గోడ్రేజ్ ప్రాపర్టీస్ కూడా ఈ రోజు ఒక మంచి సెల్ ఆఫ్ అయితే మార్కెట్ లో చూసింది. సో గోయింగ్ ఫర్దర్ వాళ్ళ యొక్క గైడెన్స్ కూడా కొద్దిగా స్లో డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. దాంతో పాటుగా సన్టెక్ రియాలిటీకి సంబంధించి జెఫ్రీస్ వాళ్ళ యొక్క టార్గెట్ ప్రైస్ ని డౌన్ గ్రేడ్ చేశారు దాదాపుగా 16% వరకు కూడా. అండ్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీషన్ అంతా కూడా డిలే జరుగుతుంది. దాని ఒక మెయిన్ రీజన్ ఎందుకు డౌన్ గ్రేడ్ చేస్తున్నారంటే డిలే జరుగుతుంది అని ఒక మెయిన్ రీజన్ తోటి. సో ఈ రీజన్స్ అన్ని ఉండడంతో ఈ రోజు రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా కొంతవరకు వీకెన్ అవుతుంది. మీరు గమనిస్తే ఎక్కువగా సామాన్యులు ఉండేటువంటి సెగ్మెంట్స్ లో కొంతవరకు వీక్నెస్ అయితే కనపడుతుంది. గోయింగ్ ఫర్దర్ కూడా రికవర్ అవ్వచ్చు. సో దీంతో పాటుగా రేపు గోయింగ్ ఫర్దర్ కూడా మార్కెట్స్ మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నట్టుగానే కన్సాలిడేషన్ మాత్రమే కంటిన్యూ అవుతుంది. అగైన్ అదే మెయింటైన్ చేస్తున్నాము, కాకపోతే డౌన్ సైడే కన్సాలిడేట్ అవుతుంది. మీరు గమనిస్తే 24,500 పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు మార్కెట్, వెళ్ళినా సెల్ ఆఫ్ అవుతుంది. సో అక్కడ స్ట్రాంగ్ గా సెల్లర్స్ ఉన్నారు. మళ్ళీ సెల్ ఆఫ్ కొంతవరకు ఎక్స్టెండ్ అయితేనే మంచిది. ఎక్స్టెండ్ అయ్యి కొద్ది కిందకు వస్తే ఎక్కడైనా కింద సపోర్ట్ లెవెల్స్ లో బయ్యర్స్ ఒకసారి దాని గ్రిప్ కింద తీసుకొని ఒక బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడిక్కడే సర్క్యులేట్ అయితే మాత్రమే ఎక్కువ సమస్య ఉంటుంది, కిందకు వస్తేనే మంచిది మార్కెట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్.